5,00,000 కోట్లు వచ్చింది. మీరు అంటే జాగ్రత్తగా చూస్తుంటే దీంట్లో ఒక కాన్స్పిరసీ యాంగిల్ కనిపిస్తుంది చంద్ర శ్రీనివాస్ గారు. విశాఖపట్నంకి మా ప్రధానమంత్రి వచ్చిన రోజున 2,00,000 కోట్ల పెట్టుబడులు 2,08,000 కోట్లు. సబ్సిక్వెంట్గా స్టీల్ ప్లాంట్కి సంబంధించి సుదీర్ఘమైన కసరత్తు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగింది. అంటే దాని వెనకాల ఆయన విశేషమైన పోరాటం కనిపించింది. ధర్మిలా ఏమైంది? కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఆవిడ జగమొండితనంతో వ్యవహరించి దీనికి మోకాలు అడ్డే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దానికి తగ్గట్టు ఆవిడ వ్యవహరించారు కూడా. చివరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరసలకు కూర్చొని కుమారస్వామి గారితో కలిసి వెళ్ళి కూర్చొని ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ వాళ్ళ మనోభావాలు భావోద్వేగాలకు సంబంధించిన విశాఖ ఉక్కు విడదీసి చూడలేము ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ ఉక్కుని. సో దాన్ని బతికించుకోవాలంటే చివరికి ఎట్టకేళ్ళ కన్విన్స్ అయింది. 10 ఏళ్ల టైం ఫ్రేమ్ ఇచ్చారు. మేము ఇప్పుడు సపోర్ట్ చేయబోతున్నాం 11,400 కోట్లతోటి. 10 ఏళ్ల టైం ఫ్రేమ్లో మనం దాన్ని లాభాల బాటలో తీసుకెళ్ళగలిగితేనే అది